బైబిల్‌లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క లేదా భక్తుల చరిత్రలను మనం జ్ఞాపకం చేసుకుందామని చెప్పాను. దీన్ని ఏమంటారంటే బైబిల్ స్టడీలో క్యారెక్టర్ స్టడీ అంటారు. అనగా వ్యక్తుల యొక్క జీవితాలను, వ్యక్తుల యొక్క జీవిత గాథలను మనం తెలుసుకోవడం. ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క గాథ, ఒక్కో వ్యక్తిది ఒక్కో చరిత్ర. దేవుడు వాళ్ళందరి గురించి వ్రాయించడంలో ఉన్న ఉద్దేశం, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉంటారో మనకు తెలియదు కదా. ఏ పరిస్థితుల్లో ఉన్న వారికైనా బైబిల్లో ఎవరో ఒకరు ఆదరణగా ఉంటారు. మళ్ళా చెప్తున్నాను, ఈ మాట బాగా ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము కూడా ఏదో ఒక సమస్యలతో మనం బాధపడుతున్న వాళ్ళమే. సమస్యలు లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. మరికొంతమంది అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ ఒకానొక సమయంలో జీవితం మీద విరక్తితో ఇక చావు తప్ప నా సమస్యలకు పరిష్కారమే లేదు అని అనుకొని చావు వరకు వెళ్ళిన వారికి కూడా ఓదార్పునిచ్చే, ఆదరణనిచ్చే గొప్ప పుస్తకం ఏదైనా ఉందంటే అది కేవలం మన చేతిలో ఉన్న బైబిల్ అని చెప్పడానికి ఎప్పుడు కూడా మనం వెనకాడవలసిన పని లేదు. నీకున్న కష్టం ఏదైనా కావచ్చు. నీకున్న కష్టంలో లేదా నీకు వచ్చిన కష్టంలో నీకు మాదిరిని చూపించే, నీకు ఆదరణ కలిగించే ఒక వ్యక్తి బైబిల్లో ఉంటాడు తప్పనిసరి. ఎవరో తెలియాలి మనకు. ఎవరో మనకు తెలియనప్పుడు మనం ఆదరించబడతాం? చాలా సందర్భాలలో, చాలా సభలలో, ఇక్కడ కూడా మీకు ఒక వ్యక్తి గురించి చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను. యోబు అనే భక్తుడు ఉంటాడు అని. యోబుకు వచ్చిన కష్టం చాలా పెద్ద కష్టం ఆయనకు. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులకు వచ్చిన కష్టాన్ని మనం విన్నప్పుడు, చూస్తున్నప్పుడు ఒక మాట అంటాం, పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదండి అని. శత్రువు కూడా ఇంత కష్టం రాకూడదని మనం కోరుకుంటాం. అంటే అంత బాధన, అంత వేదన అనుభవిస్తున్నాడా అవతల వ్యక్తి అంటే? అవును. యోబుకు వచ్చిన కష్టం కొన్ని వందల ఈరోజు మనకు వచ్చింది అని ఒకవేళ మనం అనుకుంటే, ఆర్థికంగా ఒకవేళ మీరు చితికిపోయారని మీరు అనుకుంటే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామనుకుంటే, ఒకవేళ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఒకవేళ అనుకుంటే, లేదా భర్తలను పోగొట్టుకోనో లేకపోతే పిల్లలను పోగొట్టుకొని, భర్తల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా పిల్లలను పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ అది చాలా వేదనగా ఉంటుంది. అది చెప్పలేము మాటల్లో. అది పిల్లలకు ఒంట్లో బాగోలేదంటేనే తట్టుకోలేము మనం. పిల్లలకు ప్రమాదం జరిగిందంటేనే గుండాగినంత పని అయిపోద్ది. అలాంటిది పిల్లలు చనిపోయారు అని అంటే ఇక ప్రాణం పోయినంతే. అలాంటి చూసినప్పుడు ఎంతో అల్లారముద్దుగా పెంచుకొని పెద్ద చేసుకున్నటువంటి పిల్లలు ఒక్కసారిగా చనిపోయి శవాలుగా కళ్ళ ముందు ఉన్నారు అని అంటే యోబు ఎలా ఉండాలి ఆ సమయంలో? అంటే ఎందుకు దేవుడు వీళ్ళందరి గురించి చెబుతున్నాడు అన్న పాయింట్ మనం ఆలోచించినప్పుడు, ఇదిగో భవిష్యత్తులో నీకు ఒకవేళ కష్టం వచ్చిందనుకుంటే, నీకు వచ్చిన కష్టంలో ఒకసారి యోబుని చూడు అంటాడు దేవుడు. ఒకసారి యోబుని చూడు. అలానే నీకు వచ్చినటువంటి ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, మత ఛాందసవాదుల వ్యతిరేకత కావచ్చు. ఈ మధ్యకాలంలో మనం అదే కదా ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ సువార్తకు ఆటంకాలు, ఆ సభలకు ఆటంకాలు, అలానే సంఘంగా కూడుకునే విషయంలో ఆటంకాలు, సంఘ మందిరాన్ని నిర్మించే విషయంలో అభ్యంతరాలు, పత్రికలు పంచేటప్పుడు అభ్యంతరాలు, బైబిల్ ఇచ్చేటప్పుడు అభ్యంతరాలు, రకరకాల అభ్యంతరాలు మనం ఫేస్ చేస్తున్నాం. ఇవి నీకు చాలా కష్టంగా అనిపిస్తున్నాయేమో. ఇంతకంటే కొన్ని వందల రెట్లు కష్టాలు అనుభవించిన వారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు, మొదటి శతాబ్దపు అపోస్తలులు. కనుక నీకొచ్చిన లేదా నువ్వు అనుభవిస్తున్న ఈ పరిస్థితులను ఒకసారి వారు అనుభవించిన పరిస్థితులతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు, పోల్చుకున్నప్పుడు మనకి ఏమనిపించింది అంటే, నాకు వచ్చిన కష్టం ఒక కష్టమేనా, నాకు వచ్చినటువంటి సమస్య ఇది ఒక సమస్యనా అసలు అని మనం ఆదరించబడాలి, ఆదరణ పొందుకోవాలి. అందుకే ఒక మంచి మాట పౌలు గారు రోమీయులకు రాస్తూ చెప్తాడు.
మంచి మాట ఈ సందర్భంలో అది చూద్దాం ఒకసారి. మేబీ రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను, చూడండి, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను. ఆ పదం చూడండి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అంటాడు. అక్కడేమంటాడంటే కొరింథీ పత్రికలో బుద్ధి కలుగు నిమిత్తము అంటాడు. అక్కడ ఇక్కడేమన్నాడు అనంటే బోధ కలుగు నిమిత్తము అన్నాడు. పౌలు గారు రోమపత్రికలోనేమో బోధ కలుగు నిమిత్తము అన్నాడు, కొరింథీ పత్రికలో ఏమన్నాడు? బుద్ధి కలుగు నిమిత్తము అన్నాడు. ఇక్కడ రోమపత్రికలో ఉన్న మాట మాత్రం మనం ఆలోచిద్దాం. 4వ వచనంలో, 15వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు అన్నారు. చూడండి, ఇక్కడ లేఖనముల వలన ఏమి దొరుకుతుంది, ఏం కలుగుతుంది అన్న ఒక్క మాట కోసం నేను వచ్చాను మీ దగ్గర ఇక్కడికి. ఆదరణ అన్నాడు. అది అంటే బైబిల్ ఆదరణ అంటే కంఫర్ట్. మనకు అంటే మనకు వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఆదరణ కలగాలి. కీర్తనకారుడు మాట్లాడుతూ, నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధలలో నాకది నెమ్మదినిచ్చెను అంటాడు. ఇదేనా మీకు ఎలా గుర్తుందంటే ఒక పాటలో ఒక ముక్క ఇది. అందుకోసం గుర్తుంది తప్ప నిజంగా వాక్యంగా గుర్తుందా మీకు చెప్పండి? మన యథార్థంగా ఒప్పుకుందాం. ఏదో ఎందుకంటే వెనకాల బోర్డు డినామినేషన్ నుంచి వచ్చాం కదా, అక్కడ పాటలు పాడి పాడి ఆ పాటలో ఒక ముక్క మనకు అది గుర్తుండి నేను చెప్పగానే వెంటనే చెప్పేశారు తప్ప రెఫరెన్స్ చెప్పగలిగిన వాళ్ళు ఎవరంటే మళ్ళీ ఎవరు మాట్లాడరు. అది చూసారా, ఎవరు చెప్పలేరని. చూడండి, ఇక్కడ 15వ అధ్యాయం 4వ వచనంలో, 15వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను అన్నాడు. కనుక బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్లో వ్రాయబడిన వ్యక్తులు కానీ, బైబిల్లో వ్రాయబడిన కుటుంబాల గాథలు కానీ మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆదరణ అనేది మనకు లభిస్తుంది. గత వారం మనం ఒక మంచి కుటుంబాన్ని గురించి మనం నేర్చుకున్నాం. పోయిన వారం మనం ఒక మంచి ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఎవరి కుటుంబం గురించి మాట్లాడుకున్నాం? జెబెదయి కుటుంబం గురించి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. కనీసం టైటిల్ పేరైనా గుర్తుంది మీకు. మాట్లాడండి అప్పుడప్పుడు, కొంచెం అడిగినప్పుడు చెప్పండి. అలా చెప్తుంటే నేను కొంచెం ఇంకా కొంచెం బాగా చెప్పడానికి నాకు కొంచెం మీరు ఇచ్చేటువంటి ఆ సపోర్ట్ అనమాట. అది బాగుంటుంది. మాట్లాడకుండా అలానే ఉన్నారనుకోండి మౌనంగా, అప్పుడు నాకు అర్థమవుతుంది అసలు నేను ఏం చెప్తున్నా నాకేం అర్థమవుతుందా, మీకు అర్థమవుతున్న తర్వాత నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతాను నేను. పోలేండి. అలానే ఈ వారం కూడా ఒక స్త్రీ గురించి లేదా ఒక భక్తిపరురాల గురించి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అది పోయిన వారం మనం కొత్త నిబంధనలో నుంచి మనం చూసాం కదా. ఈసారి పాత నిబంధనలోకి వెళ్దాం. పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, మనం ఎంచుకునే ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, మర్చిపోకూడదు. మనం ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, మనం మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కరూ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వచ్చిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, బతికిన వాళ్ళ కోసం నేను చెప్పను. ఒక విధంగా చెప్పాలి అని అంటే, బైబిల్లో ఎవ్వరూ అలా బ్రతకలేదు. అన్నీ ఆ సమృద్ధిగా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని కోసం బ్రతికిన వాళ్ళు చాలా కొద్దిమంది. కష్టాలలో, కరువుల్లో, ప్రతికూలతలో, వ్యతిరేకతలలో, అవమానాలలో, నిందలలో దేవుని కోసం నిలబడిన బ్రతికిన వ్యక్తులు, భక్తులే బోలెడంతమంది ఉంటారు మనకు. కనుక ఎవరిని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అంటే ఎవరిని కూడా మనం తక్కువగా మనం ఆలోచించడానికి వీల్లేదు. ఆ దేవుడు బైబిల్లో ఒక వ్యక్తి కోసం మాట్లాడాడు అంటే అతనికి వెనకాల చాలా చరిత్ర ఉంటే తప్ప దేవుడు అతని గురించి ఎత్తుకోడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఒకరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, మనిషి మాట్లాడటం కాదు. మనం అనుకోండి, ఒక పూట భోజనం పెడితే అలా కొంచెం గొప్పగా చెప్తాం మనం, అది మన నైజం. అది
దేవుడు అలాంటి వాడు కాదు. మనకి ఎవరైనా ఒక 1000 రూపాయలు సహాయం చేస్తే చాలండి, వెంటనే షేర్లు కొట్టేస్తాం అందరికీ మనం చేసిన సహాయం కోసం. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు, పరలోకమందున్న దేవుడు ఒక వ్యక్తి పేరు ఎత్తుకుంటున్నాడు అని అంటే, ఒక స్త్రీ పేరైనా, ఒక పురుషుడి పేరైనా, ఒక కుటుంబం పేరైనా దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడు అని అంటే, ఆయన వ్రాయించిన విషయం భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది అది బైబిల్. ఎన్ని తరాలు వాళ్ళ కోసం మాట్లాడుకుంటారు, ప్రపంచంలో ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు అంటే, అంత చరిత్ర వాళ్ళకు ఉంటే తప్ప దేవుడు వాళ్ళ కోసం రాయించాడు. అఫ్కోర్స్ మనం ఏంటంటే, మనం చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బోధకులుగా ఎవరైతే ఉంటారో, అందరూ ఒక విధంగా చెప్పకపోవచ్చు ఒక విషయాన్ని. వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వాళ్ళు చేసిన పరిశోధనను బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి, వాళ్ళకున్నటువంటి వాక్య పరిజ్ఞానం కావచ్చు, వాళ్ళకున్న భాషా పరిజ్ఞానం కావచ్చు. కానీ బైబిల్లో దేవుడు చెప్పాడంటే మాత్రం మనం ఏమనుకోవాలి అంటే, వీళ్ళ చరిత్ర సామాన్యమైనది అయితే కాదు. ఈ ఆలోచన మాత్రం మనకు ఉండాలి. నేను చెప్పింది ఫైనల్ అని మీరు అనుకోకూడదు. నేను చెప్పాను కదా, నాకున్నటువంటి భాషా పరిజ్ఞానాన్ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి నేను కొంత చెప్పగలను ఎవరి గురించి అయినా. కానీ నాకన్నా బాగా చెప్పగలిగిన వాళ్ళు, వాళ్ళకున్న భాషా పరిజ్ఞానం, వారికున్న అవగాహన, వారు చేసిన పరిశోధన, వారుకున్న ఆలోచనలతో ఇంకా బాగా చెప్తారు. వాళ్ళకంటే ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ ఎప్పుడు మనం ఆలోచన ఎలా ఉండాలి అని అంటే, దేవుడు వాళ్ళ గురించి ఆయన మాట్లాడాడు అంటే మాత్రం వీళ్ళు సామాన్యమైన వ్యక్తులైతే కాదు. ఆ ఆలోచన మాత్రం ఎప్పుడూ ఉండాలి మన మనసులో. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళిపోదాం. పాత నిబంధన అని చెప్పాను కదా, రైట్. పాత నిబంధన చరిత్రలోనికి వెళ్ళిపోదాం. రాజుల గ్రంథానికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడాలి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి అన్నాడు. ఎవరు ఆహాబు? ఎవరు ఏలియా? ఎవరు? ఏలియా అనగానే ఒక ప్రవక్త, ఆహాబు అనగానే రాజు. ఎవరికి రాజు? ఇశ్రాయేలీలకు రాజు. ఇశ్రాయేలీలకు రాజు అని ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్పాలి అంటే, అప్పటికి ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యం 2 భాగాలుగా విడిపోయిందన్న సంగతి గతంలో ఎన్నో మార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యం యునైటెడ్ కింగ్డమ్ అంటారు, సమైక్య రాజ్యం అంటారు. అంటే ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి సమైక్య రాష్ట్రం అన్నాం కదా, సమైక్య రాష్ట్రం. ఆ తర్వాత 14లో విడిపోయింది. ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. అలానే సొలొమోను కాలం వరకు కూడా సమైక్యంగా ఉన్న రాజ్యం. సొలొమోను తర్వాత సొలొమోను కొడుకు అధికారంలోకి వచ్చాడు, వాడి పేరే రెహబాము. రెహబాము అధికారంలోకి రావడంతో పనికి మాలిన, పొగరబోతూ, పిల్ల చేష్టలు, యవనస్తులైన వాళ్ళ పోకిరి వాళ్ళ మాటలు విని రాజ్యం 2 ముక్కలు అవ్వటానికి కారకుడయ్యాడు. అర్థమైందా? అంటే మనం ఎవరి మాటలు వినాలో కూడా మీకు కొంచెం ఐడియా ఉండటం కోసం ఈ పదాలు నొక్కి చెప్తున్నాను. ఎవరి మాటలు వింటున్నాం మనం? బైబిల్ తెలిసిన వాళ్ళ మాటలే వింటున్నామా? సంఘానికి వచ్చే వాళ్ళ మాటలే వింటున్నామా? ఇచ్చే వాళ్ళ మాటలే వింటున్నామా? బాగా ప్రార్థన చేసే వాళ్ళ మాటలే వింటున్నామా? భక్తి కలిగిన వాళ్ళ మాటలే వింటున్నామా? మనం ఎవరి మాటలు మనం వింటున్నాం? ఎవరి ప్రభావం మన మీద ఉంది? సంఘం అంటే ఏంటో తెలియక, దాని విలువ తెలియక, వాక్యం విలువ తెలియక, భక్తిలో లేక ఎవరో మాట్లాడుతున్నారు కదండి, వాళ్ళ మాటలు వినటం వలన ఏమైపోతుందనంటే మన భక్తి జీవితం పాడైపోద్ది. అందుకే ఎవరి మాటలు మనం వింటున్నాము అనేది అవతల ఆ వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా మనకు ఒక ఆలోచన ఉండాలి. లేకపోతే నీకే నష్టం. మళ్ళీ చెప్తున్నాను, మనకే నష్టం. నేను వింటే నాకు నష్టం, మీరు వింటే మీకు నష్టం. అందుకే ఆ విషయంలో మాత్రం అందరూ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దాని ఫలితం ఏంటంటే రాజ్యం ఏమైపోయింది? 2 ముక్కలుగా చీలిపోయింది. ఒకటి ఉత్తర రాజ్యం అయింది 10 గోత్రాలు, 2 దక్షిణ రాజ్యం అయింది 2 గోత్రాలు. యూదా బెన్యామీను కలిపి యూదా రాజ్యం అయిపోయింది, మిగతా 10 గోత్రాలన్నీ కలిపి ఇజ్రాయేలు రాజ్యముగా ఏర్పడింది. ఇజ్రాయేలులకి ఇజ్రాయేలు రాజులు పాలించారు. యూదా రాజ్యానికి యూదా రాజులు పరిపాలన చేస్తున్నటువంటి కాలం. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ 17వ అధ్యాయంలో ఆహాబు ఇశ్రాయేలు ఆ 10 గోత్రాల రాజు అన్నమాట.
ఆహాబు అనేవాడు విడిపోయిన 10 గోత్రాలకు రాజు. వీడు అప్పటికీ ఈ ఆహాబు ఇశ్రాయేలీయులను అప్పటికే ఏమంటారు అంటే దేవునికి చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. అంటే ఇశ్రాయేలీయులను భక్తిలో నుంచి బొత్తిగా పాడు చేసేసాడు. దానికి మొట్టమొదటి రాజైన వాడు యెరోబాము వాడు పునాది వేస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వేసిన పునాది మీద కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేనికి? భక్తిహీనతకు. ఇంకోటి వీడు చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే, ఆహాబు చేసినటువంటి మరొక పెద్ద ఘోరం ఏంటంటే అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు యెజబేలు. ఎక్కడ ఈవిడ అంటే సీదోను ప్రాంతానికి చెందింది. ఈ 10 గోత్రాలకు చెందింది కాదు, సీదోను ప్రాంతాలకు చెందింది. అందుకే అది ఎక్కడుందో ఏంటో ఒకసారి మ్యాప్ చూద్దాం. మీకు స్క్రీన్ మీద చూపిస్తారు, అక్కడే చూడండి. మీరు తలదించుకుంటే మీకు ఏం అర్థం కాదు. ఒకసారి అక్కడ చూడండి, స్క్రీన్ మీద మీకు చూపిస్తారు. ఒకసారి అక్కడ చూడండి. అక్కడ చూసిన తర్వాత ఆ తర్వాత మీరు మళ్ళీ మీ బైబిల్లో మీరు చూసుకుందరు. కానీ మీకు ఎంత వివరంగా ఎంత విపులంగా వచ్చినప్పుడల్లా మళ్ళీ మీకు ఇవన్నీ మ్యాప్ పాయింటింగ్తో సహా చెప్తున్నా మరి ఎందుకు మీకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావడం లేదు. సీదోను అని చూడండి ఎక్కడుంది. అది మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని ఉంది. ఆ తిక్కుగా ఉన్నటువంటి ఆ లైన్ అంతా ఏంటంటే ఆ సముద్ర తీరం అనుకోండి. దానికి ఎడమ వైపున ఉన్నదంతా కూడా ఏంటి, పశ్చిమాన ఉన్నదంతా మధ్యధరా సముద్రం అంటారు. మెడిటేరియన్ సీ అంటారు, మధ్యధరా సముద్రం. ఆ మధ్యధరా సముద్రానికి కుడివైపున ఉన్నదంతా కూడా ఏమంటారంటే తూర్పు దేశాలు అవుతాయి. అవన్నీ కూడా ఆ తూర్పు దేశాలలోనే ఏమంటే మన ఇండియా ఇవన్నీ కూడా ఇటువైపు వచ్చేస్తాయి అన్నమాట. మధ్యధరా సముద్రానికి కుడివైపున తూర్పు వైపున ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా. సరే, సీదోను అనేటువంటి మాత్రం పాయింట్ అవుట్ చేస్తాం. అది సరిగ్గా చూడండి. అక్కడ ఆ మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక ప్రాంతంగా సీదోను మనకు కనబడుతుంది. అక్కడ అందులో మనకు కనిపించేది ఏంటంటే అక్కడ యెరూషలేము లేదా ఏమంటాము ఇజ్రాయేలు ప్రాంతం అని అంటే యూదయ అనేది కింద ఉంది, చూసారు కదా. యూదయ అనేది కింద భాగం అంతా కూడా యూదా రాజ్యానికి సంబంధించింది. అయితే ఇక అక్కడ యెరూషలేము వరకు కింద ప్రాంతం. ఆ ఎఫ్రాయిము బేతేలునందు చూసారు. అక్కడ బేతేలు, ఆ ఎరుకో నుంచి ఆ బేతేలు అనే ప్రాంతం మొదలుకుంటే పైదంతా కూడా ఏంటంటే అదంతా ఇశ్రాయేల్ రాజ్యం. అయితే మీకు దాంట్లో కంటే కూడా మీకు పాత నిబంధన కాలపు, ఇది క్రొత్త నిబంధన కాలపు కదా. ఈ మ్యాప్ ఏంటంటే ఇది క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా. ఇంకొక మ్యాప్ ఉంటుంది రెండవది, అదేంటి పాత నిబంధన కాలపు పాలస్తీనా. మనం చదువుకుంటున్నది కూడా ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాం? మనం పాత నిబంధనలు చదువుకుంటున్నామా, క్రొత్త నిబంధనలు చదువుకుంటున్నామా? మనం పాత నిబంధనలు చదువుకుంటున్నాం కదా. సరే, స్థలాలు అయితే మారవు. కాకపోతే ఆ పై భాగం అంతా కూడా ఏమంటారంటే ఇశ్రాయేల్ భూభాగం, అదంతా కింది భాగం అంతా కూడా యూదా భూభాగం అవుతుంది. అక్కడ మనకు అవసరమైనది ఏంటంటే అక్కడ మనకు అవసరమైనటువంటి ఒకే ఒక్కటి చూడండి. అక్కడ మనకు అవసరమైనది గెరేజీము కొండ, బేతేలు వాళ్ళకు వచ్చేసేమో షోమ్రోను అనేది ఏంటంటే రాజధాని అవుతుంది. షోమ్రోను అనేది వాళ్ళకి రాజధాని అవుతుంది. అంతే కదా. యెరూషలేము అనేది ఏమో యూదా రాజ్యానికి రాజధాని అవుతుంది. యెరూషలేము అనేది ఆ 2 గోత్రాల వారికి రాజధాని. మిగతా వచ్చేసి షోమ్రోను అనేది వచ్చేసేమో మిగతా 10 గోత్రాల వరకు అది రాజధానిగా ఉంటుంది. ఆ ప్రాంతాలన్నీ కూడా 10, 6, 9, 10, 11 అని ఉన్నాయి చూసారా. అవన్నీ ఏంటంటే అవన్నీ కూడా ఆ 12 గోత్రాల వారికి ఎక్కడెక్కడ ఎంతెంత భూభాగం పంచారో అన్న అది చెప్పేటువంటి విషయం అనమాట. అది యెహోషువ గారి నాయకత్వంలో వాళ్ళు అక్కడ అడుగుపెట్టిన తర్వాత 12 గోత్రాల వారికి చీటీలు వేసి వాళ్ళకి భూభాగాలు పంచుతారు కదా. అంటే ఏ గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ నివసించారు అని తెలియజేసేటువంటి మ్యాప్ అనమాట అది. సరే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ యెరూషలేము అనేది ఎక్కడ ఉందో చూడండి. ముందు అది యెరూషలేము చూడండి. ఆ యెరూషలేముకు కింద ఉన్నదంతా కూడా యూదయ. ఆ యెరూషలేముకు పైన ఉన్నదంతా కూడా ఏదైతే ఉందో ఆ ముఖ్యంగా బేతేలు నుంచి పైన ఉన్నదంతా కూడా అది ఇజ్రాయేల్ అని అనుకోండి. ఆ ఇజ్రాయేల్లో ఆ బేతేలు దగ్గర ఆ ప్రాంతంలో ఉన్నది ఏంటంటే షోమ్రోన్ క్యాపిటల్ ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే చూడండి. అక్కడ సీదోను ప్రాంతం ఎక్కడ చూడండి, పైన ఉంటుంది. పైన సీదోను ఉంటుంది. ఆ తూరు సీదోను రైట్. అక్కడి నుంచి తెచ్చుకున్నాడండి ఈ అమ్మాయిని ఎక్కడ దొరకక. ఎవరిని తెచ్చుకున్నాడు? యెజబేలు తెచ్చుకున్నాడు. యెజబేలు కోసం అంత దూరం వెళ్ళాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు బైబిల్లో సొలొమోను గారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే పోను గుణవంతురాల కోసం అంత దూరం వెళ్ళి వెతికాడంటే పోలే మనం అభినందించేవాళ్ళం. ఆ సీదోను ప్రాంతం అంటేనే బయలుదేవతలతో నిండిపోయినటువంటి ప్రాంతం, అదంతా అన్యుల ప్రాంతం. అది అక్కడికి వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాడండి. ఓకే, మళ్ళీ మన ఇక్కడికి వచ్చేద్దాంలేండి. రాజుల మొదటి గ్రంథానికి వచ్చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం
రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఇక్కడికి వచ్చేస్తే అప్పటికే వచ్చినటువంటి యెజబేలు, ఆ తర్వాత ఆహాబు ఇద్దరు కూడా యెహోవా ప్రవక్తలను ద్వేషిస్తున్నటువంటి కాలం అది. యెహోవా ప్రవక్తలను ద్వేషిస్తున్న కాలం. రెండు, అసలు యెహోవా ప్రవక్తలను చంపడానికి సిద్ధపడినటువంటి సమయం అది. మీకు అర్థమైందా? యెహోవా ప్రవక్తలను ద్వేషిస్తూ దేవుని ప్రవక్తలను చంపడానికి నిర్ణయం తీసుకున్నటువంటి సమయం అది. ఆ పరిస్థితుల్లో ఏలియా వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఏలియా డైరెక్ట్గా ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన ఏలియా ఏమని చెప్పాలి? దేవుడు మిమ్మల్ని మీరున్నటువంటి ఈ అంతఃపురాన్ని, మీరున్నటువంటి రాజ్యాన్ని దేవుడు దీవిస్తున్నాడు, దీవించబోతున్నాడు అని చెబితే కానుకలు ఇచ్చి పంపించేవాళ్ళు ఏలియాకు. కానీ ఏమని చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్తున్నాడో ఆ మాట మనం చూస్తుంటే, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో కాదు, జాగ్రత్తగా చూడండి, ఈ సంవత్సరములో అనుందా, ఈ సంవత్సరములలో అనుందా? ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అన్నాడండి. ఈ మాట ప్రకటించేసరికి ఆహాబుకి ఎలా ఉండాలి? ఆహాబు భార్య యెజబేలు క్రూరాలు, ఆవిడేమని ఆలోచించాలి? వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఏలియా విషయంలో ఎలాంటి నిర్ణయానికి వస్తారు చెప్పండి. అప్పటికే దేవుని ప్రవక్తల మీద ద్వేషం పెంచుకున్న వీళ్ళు, బయలు ప్రవక్తలను తీసుకొచ్చి పోషిస్తున్న వాళ్ళు, బయలు ప్రవక్తలు ప్రమోట్ చేసే సమయంలో యెహోవా ప్రవక్త వెళ్ళిన యెహోవా ప్రవక్త వాళ్ళకు అనుకూలంగా కాక వాళ్ళకు ప్రతికూలంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు చేసే ఆలోచన, ఇంకొక క్షణం ఏలియా ఇక్కడ ఉంటే చంపేస్తాం. ఆ సంగతి దేవుడికి తెలుసు వాళ్ళ గురించి. అందుకే వెంటనే అన్నాడు ఏలియాతో, ఏలియా నువ్వు ఇక్కడ ఉండకూడదు ఏలియా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి చెప్తున్నాడు చూడండి. ఏలియాతో ఏం చెప్తున్నాడు? నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి అన్నాడు. చూడండి, మళ్ళొకసారి వీలైతే మ్యాప్ సరిగ్గా చూపించు. ఏమంటే ఒక్కసారి మరలా అక్కడి నుంచి చూద్దాం. నీవు ఇచ్చటి నుండి, ఆ పదం చూడండి అక్కడ, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు. చూడండి, ఆ కెరీతు అనేటువంటి వాగు ఎక్కడుందో అనేది అందులో మ్యాప్లో మనకు కనబడదు. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే తూర్పు వైపున అన్నాడు కదా, అంటే అది యోర్దాను నది అనుకుంటే, ఆ యోర్దాను నది అలా మన కింది బేతేలు అనుకుంటే అక్కడ కింద అదంతా ఏమంటే మీకు తెలుసు కదా, మ్యాప్ ఎప్పుడు కూడా బైబిల్లో చాలా సింపుల్. పైనుంచి మీరు చూస్తుంటే పైనుంచి ఒక లైన్ ఇలా కిందికి వస్తూ ఉంటుంది మధ్యలో. ఆ మధ్యలో అలా తిక్కుగా మందంగా వచ్చేటువంటి లైన్ ఏంటంటే అది యోర్దాను నది. ఆ మందంగా తిక్కుగా వచ్చేటువంటి ఆ లైన్కు పైన ఉన్నది ఏంటంటే గలిలయ సముద్రం, కింద ఉన్నది ఏంటంటే మృత సముద్రం. అంటే యోర్దాను నది పైన ఉన్నటువంటి గలిలయ సముద్రాన్ని, క్రింద ఉన్నటువంటి మృత సముద్రాన్ని కలుపుతుంది. అలా మనం ఎడమ వైపుకి వచ్చేసామనుకోండి, మరొక చాలా అతిపెద్ద బోర్డర్లా కనబడుతుంది చూడండి, తిక్కుగా బోల్డ్గా. అదేంటంటే అది మధ్యధరా సముద్రం అనమాట. అది ఈ మధ్యలో ఉన్నటువంటి భూభాగం అదంతా కూడా. ఇప్పుడు నువ్వు తూర్పు వైపుగా వెళ్ళి, ఆయన ఎక్కడున్నాడు? షోమ్రోన్లో ఉన్నాడు. షోమ్రోన్ అంటే ఆ బేతేల ఆ ప్రాంతాలు అనుకుందాం. అక్కడి నుంచి నువ్వు యోర్దానుకు ఏమన్నాడు? యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి కెరీతు అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఆ యోర్దాను పక్కన అక్కడ కరస్, అక్కడ ఏమండి ఆ యోర్దాను పక్కన ఆ సుక్కోతు అది చూసారు పోనీ అక్కడ అనుకున్నామండి. రైట్, అది అక్కడ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నాడు, ప్రజెంట్ అక్కడ ఉన్నాడు ఆయన, అక్కడ ఉన్నాడు అని అనుకుంటే మరలా వచ్చేద్దాం, ఇక్కడ బైబిల్ దగ్గరికి వచ్చేద్దాం. రైట్, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతానండి, వాగు దగ్గర ఉండటానికి ఏముంటుంది? ఉండడానికి షెల్టర్ అక్కడ మనుషులు ఉంటున్నారా? ఒకటి, అదేమన్నా ఊరా? కాదు. మనుషులు ఎవరు ఉన్నారా? లేరు. ఉండడానికి నివాసం ఏమైనా ఉందా? అస్సలు లేదు. కానీ దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పగానే మారుమాట మాట్లాడలేదు ప్రవక్త, బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ వాగు దగ్గర ఉన్నాడు. సుమారుగా ఆ వాగు దగ్గర అండి, ఎక్కడ పడుకుంటాడు? వాగు దగ్గర పడుకోవడానికి ఏంటి? సరే, తాగడానికంటే ఆ వాగులో నీళ్ళు ఉండే కనుక తాగేయచ్చు. ఎక్కడ పడుకోవాలి? అలానే ఒకరోజు కోసం కాదు, వెళ్ళమంది. సుమారుగా మీరు 17వ అధ్యాయం అంతా కూడా మనకు 24 వచనాలలో మనకు కనబడుతుంది. కానీ ఈ 24 వచనాలలో ఎంత స్టోరీ జరిగిపోయిందంటే
18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 18వ అధ్యాయం మొదటి వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమే అన్నాడు. అంటే ఈ 24 వచనాలలో ఎంత స్టోరీ జరిగిపోయిందో సుమారుగా అంటే 3 సంవత్సరాల స్టోరీ జరిగింది. మరి ఈ 3 సంవత్సరాల స్టోరీలో వాగు దగ్గర ఎంతకాలం ఉండవచ్చు? ఒక 6 నెలలు ఉండొచ్చా? ఒక సంవత్సరం ఉండొచ్చా? ఎందుకంటే ఆ తర్వాత వాగు దగ్గర నుంచి దేవుడు మరలా ఆయన్ను సారెపతుకు పంపుతాడు అదే అధ్యాయంలో. కనుక అక్కడికి వెళ్ళకముందు, సారెపతుకు వెళ్ళకముందు ఎక్కడున్నాడు? వాగు దగ్గర ఉన్నాడు. ఈ వాగు దగ్గర ఎంతకాలం ఉండొచ్చు? 6 నెలలు అయి ఉండొచ్చా, లేకపోతే ఒక 1 ఇయర్ పాటు అయి ఉండొచ్చా అన్నది మాత్రం మనం కరెక్ట్గా చెప్పలేము. నాకు లేదు కనుక ఏంటి, 1 రోజు 2 రోజులు కాదు, మొత్తానికైతే కొన్ని నెలల పాటు వాగు దగ్గర అతను షెల్టర్ తీసుకోవాలి. ఓకే, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే భోజనం సంగతి ఏంటి? ఊళ్ళో ఉంటేనే ఎవడు పెట్టడు. ఇప్పుడు ఎక్కడో వాగు దగ్గరికి వెళ్ళిపోతే ఊరే కాదు, అక్కడికి వెళ్ళిపోతే భోజనం సంగతి ఏంటి? అందులో ఇంకేమన్నాడు? ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను కురవదు. మంచు వర్షము కురవదు అని చెప్పాడు అనంటే ఇప్పుడు ఏం రాబోతుందన్నమాట? ఈ దేశం మీదికి కరువు రాబోతున్న సమయంలో వాగు దగ్గరికి పంపుతున్నావు నన్ను, బాగానే ఉంది. నీళ్ళైతే వాగులే తాగుతాను, మరి తిండి సంగతి ఏంటి? అప్పుడు దేవుడు అంటున్నాడు, తిండి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు నా మాట వినంతే, నా మాట విను. ఏమండి, చాలా విషయాలు ఉన్నాయండి ఇందులో. మనందరికీ అర్థం కావాల్సిన విషయాలు ఏంటంటే, మీరు దేవుణ్ణి కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, కొన్ని సందర్భాలనేమో ఏమంటే బైబిల్ ఇలా ఉంది కదండి అని అంటారు. కొన్ని సందర్భాల్లో ఏమో మరీ బైబిల్లో అలా ఉంటే మరి ఎలా అంటే మన లోకంలో ఎలా వంటి బతకగలం అని మరి కొన్ని సందర్భాలు అంటారు. అంటే పూర్తిగా ఆధారపడితే బైబిల్ మీద ఆధారపడిన వాళ్ళు గారు, అలా పూర్తిగా లోకంలో ఉన్న వాళ్ళు గారు. అంటే కొన్ని అనుకూలంగా ఉన్నప్పుడేమో బైబిల్ అంటారు, ప్రతికూలంగా ఉండేసరికి ఏమో మరి అట్లయితే అన్నీ కుదరదండి బాబోయ్. ఏంటి 2 మాటలు నీవేనా? ఎందుకు ఇలా రెండిట్లో ప్రయాణం ఎందుకు? ఉంటే లోకంలో ఉన్నట్టుగా ఉండు, లేదంటే పూర్తిగా దేవునిలో ఉంటే మనుషులు నమ్ముకో, లేకపోతే దేవుడిని నమ్ముకో. కాసేపు మనుషులు అంటావు, కాసేపు దేవుడు అంటావు. ఎందుకు ఈ 2 విశ్వాసాల మధ్య ఎందుకు నలిగిపోవాలి? ఇక్కడ ప్రవక్త అనబడిన వాళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ చరిత్ర మొత్తం మీరు చూడండి, ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఎప్పుడూ కూడా అన్ని విషయాలలో పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, దేవునికి అన్ని విషయాలలో విధేయత చూపించిన వాళ్ళు. భోజన సంగతి ఏంటి అనగానే షాకింగ్ విషయం చెప్పాడు దేవుడు. ఏంటంటే, నువ్వు వెళ్ళు, నేను పంపుతానన్నాడు. ఎవరితో పంపుతావు అంటే, కాకులతో పంపుతాను అనేటప్పటికీ ఒక్కసారిగా ఏలియా షాక్ అయి ఉండాలి యాక్చువల్గా. ఎందుకంటే కాకికున్న గుణం ఏంటంటే ఎత్తుకెళ్ళే గుణం తప్ప తెచ్చే గుణం ఉందా? కాకులకున్న గుణం ఏంటి మనకు తెలీదా? ఏదైనా బయట ఆరబోయండి, తినేవేమైనా బయట పెట్టండి. ఏమంటే ఎక్కడి నుంచో ఎవరింట్లో నుంచి తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తాయి, మీ ఇంట్లో తీసుకెళ్ళిపోతాయి. తీసుకెళ్ళి ఆట పిల్లలు పెట్టుకుంటాయి తప్ప మన పిల్లలకి తీసుకొస్తాయా ఏమైనా? కాకులు ఎత్తుకెళ్ళిపోయి కాకి పిల్లలకి పెట్టుకుంటాయి తప్ప మనిషి పిల్లలకి ఏమీ పెట్టవు. మరి కాకంటే ఎత్తుకొని వెళ్ళిపోయేది, కనబడితే తినేద్దామంటది, లేదంటే ఎత్తుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఎత్తుకొని వెళ్ళిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి కాకితో నేను నీకు భోజనం పెడతాను అన్నాడట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. సరే, ఇంకొంచెం మనం ఆలోచిద్దాం. కాకి అనేది ఏంటంటే, ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని పక్షులు, జంతువుల గురించి మాట్లాడినప్పుడు ఇవి పవిత్రమైనవి, ఇవి అపవిత్రమైనవి లిస్ట్ ఇస్తాడు. అలా ఇచ్చిన లిస్టులో కాకి పవిత్ర జంతువులలో లేదు, అపవిత్రమైన పక్షి అది కాకి. ఒకవైపు కాకితో అనేటప్పటికీ షాక్ అవ్వాలి, 2 మరలది అపవిత్రమైన పక్షి కదా. కానీ ఏలియా మారు మాట మాట్లాడలేదు. మనమైతేనా 100 ప్రశ్నలు అడుగుతాం. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాం, చెప్పింది చెయ్యండి అంతే తప్ప ప్రశ్నలు అడగండి. మనకు అనుమానాలు ఎక్కువ, సందేహాలు ఎక్కువ, పని తక్కువ. వెళ్ళిపోయాడండి. నిజంగా ఏలియా ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. అయినా ఎంత తీసుకొస్తుంటాయి కాకులన్నీ కూడా కూర్చొని డ్యూటీస్ వేసుకున్నట్టుంది. ఏ డ్యూటీస్ వేసుకుంటే, ఇదిగో మార్నింగ్ షిఫ్ట్ నీది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నాది, ఈవినింగ్ షిఫ్ట్ ఏది.
మరి అంతే కదా, మరి అలానే వెళ్ళాలి కదా. అవి వంతులు వేసుకుని డ్యూటీలు వేసుకుని ఉంటాయి కాకులు. ఏలియా ఆ వాగు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ తలదాచుకుంటున్నాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఆ కాకులు ఓ రొట్టె ముక్క పట్టుకొని, మాంసం ముక్క పట్టుకొని ఏలియా దగ్గరికి వస్తున్నాయట. చక్కగా ఏలియా హ్యాపీగా బతికేశాడండి. విచిత్రం ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళేమో కరువుతో కడుపులు పట్టుకుంటున్నారు తినడానికి లేక. ఊరికి ఎక్కడో దూరంలో అరణ్యంలో ఉన్నటువంటి ఏలియాకు మాత్రం ఏమొస్తుంది? భోజనం. ఇది చదువుతున్నప్పుడు సర్లేండి, ఇదే కాదు, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే మనం అంతా ఫేస్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ మనకు జ్ఞాపకం వస్తుంది కాసేపటి తర్వాత. మనం అందరం ఫేస్ చేసాం, అందుకే ఇది చెప్పాలనుకున్నాను ఈరోజు. ఇప్పుడు రైట్, ఇక వాగులో నీళ్లు, ఎందుకంటే మంచు లేదు, వర్షం లేదు కదా, చెప్పాడు కదా, మంచు అయిన వర్షమైన పడదు అన్నాడు కదా. కనుక ఇప్పుడు వాగులో నీళ్లు కూడా ఏమైపోయాయి? ఎండిపోయాయి. నీళ్ళు లేవు ఇప్పుడు తాగడానికి. కనుక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏలియాకు. చూద్దాం ఏం చెప్తున్నాడు. ఏమన్నాడు? ఎన్నో వచనం? 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతని ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నీవిప్పుడు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరిగిపోయి అచ్చట ఉండుము అన్నాడండి. ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు ఇప్పుడు? సారేపత్. సారేపత్ అట దేనికి సంబంధించిందట? అది సీదోను. సీదోను అనగానే మనకి ఎవరు గుర్తొస్తున్నారు? యెజబెలు. ఇప్పుడు ఏలియా గారికి ఎలా ఉండాలంటే, ఏమయ్యా ఇంకెక్కడ లేవా ఊర్లు? పోయి ఆ సీదోనికి వెళ్ళమంటావా? ఆ సీదోని చరిత్ర ఏంటి? ఇది అక్కడి నుంచి వచ్చిందే. ఈ కేసు, యెజబెలు కేసు ఎక్కడిది? అక్కడి నుంచే. అలాంటిది మళ్ళా నువ్వు ఆ ఊరే వెళ్ళిపోమంటావా? ఆ ప్రాంతానికి వెళ్ళిపోమంటావా అనేమని అన్నాడా? అనలేదు. మనం అంటాం, కానీ ప్రవక్తలు ఎవరు అలా అనరు. ఎందుకంటే దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, దేవుణ్ణి బాగా నమ్మిన వాళ్ళు, దేవుణ్ణి బాగా విశ్వసించిన వాళ్ళు ప్రవక్తలు వాళ్ళు. ఏమండి? చూద్దాం నెక్స్ట్. ఎప్పుడైతే ఇంకా ఆ మాట చెప్పాడో, సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? కెరీతు వాగు దగ్గర. కెరీతు అనే వాగు ఎక్కడుంది? యోర్దానుకు తూర్పున ఉంది అని అన్నాడు. అంటే యోర్దానుకు తూర్పునున్న కెరీతు వాగు దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఒకసారి మళ్ళీ మ్యాప్ చూపించండి. ఒకసారి మళ్ళీ మ్యాప్ చూపించండి. అది మళ్ళీ ఒకసారి వీళ్ళతో కొత్త నిబంధనలు చూపించలే, పాత నిబంధనలు వద్దులే, కానీ కన్ఫ్యూజన్గా ఉంది. కొత్త నిబంధనలు చూపించి ఒకసారి. ఎక్కువ ఉండవు కదా అందులో ఎక్కువ ఉండవు కాబట్టి చూపించమంటున్నాను. ఒకసారి చూడండి. ఆ యోర్దాను అనేటువంటిది అక్కడ చూడండి. యోర్దాను అనేటువంటిది అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు అనంటే, సీదోను సంబంధమైన సారేపతు అనంటే అక్కడ చూడండి. మ్యాప్లో ఇంతే కనబడుతుందేమో కానీ చాలా దూరం ఉంటుంది. ఎంత దూరం ఉంటుందో తెలుసు? సుమారుగా 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు ఇక్కడి నుంచి పాలవంచ వెళ్ళిపో అన్నాడు. ఎలా వెళ్ళిపోమన్నాడు? ఎలా వెళ్ళిపోతావు? బై వాక్. ఎన్ని రోజులు బట్టి ఉంటుంది పాలవంచకు? ఏమండి, ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ అయ్యారనుకోండి, నడుచుకుంటూ రావాలన్నాం అనుకోండి పాలవంచకు. పాలవంచలో ఉన్న ఇక్కడ నడుచుకుంటూ రావాలన్నాం అనుకో, ఎన్ని రోజులు పట్టిద్ది అంటారు? అరగంట వచ్చేస్తారంటారా? ఒక 2 రోజులు, ఒక 3 రోజులు నడవాలి కదా, కాలినడక కదా. రోజుకి ఎంత నడుస్తారు? చెప్పాం కదా, గత వారం మనం మాట్లాడుకున్నాం కదా ఆ జబదే కుమారుల తల్లి గురించి. కనీసం రోజుకు ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వేసుకున్నా కానీ 100 కిలోమీటర్లు ఒక 3 రోజులు. అంటే ఇప్పుడు కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియా ఇప్పుడు ఇక్కడి నుంచి సారేపత అనేటువంటి గ్రామానికి వెళ్ళిపోతున్నాడు. 100 కిలోమీటర్ల దూరానికి ప్రయాణం. సుమారుగా ఒక 3 రోజుల సమయం పట్టాలి. ఈ 3 రోజులు భోజన సంగతి ఏంటో మనకైతే అక్కడ చెప్పలేదు, కానీ మొత్తానికైతే 3 రోజుల కాలినడకతో సారేపతకు చేరుకున్నాడు. అమ్మ ఇప్పుడు సీన్ కట్ చేస్తే లొకేషన్ చేంజ్ అనమాట. ఇప్పుడు 7వ వచ్చిన వరకు లొకేషన్ ఎక్కడ? యోర్దానుకు కెరీతు వాగు దగ్గర. ఇప్పుడు అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం అందరం ఇప్పుడు సారేపతికి వెళ్ళిపోవాలి. రైట్, ఇప్పుడు సారేపతికి వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. రైట్, సారేపతికి వెళ్ళిపోతున్నాం. 8వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికిపోయి అచ్చట ఉండు, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక ధనవంతురాలికి నేను సెలవిచ్చి తిని అని లేదు అక్కడ. ఏమనుంది? నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఇది కూడా షాకే. అక్కడనేమో కాకులు, అక్కడనేమో వీటితో పంపించాడు, కాకులతో. అసలే ప్రస్తుతం దేశం అంతా ఏంటి? ఇప్పుడు
కరువు. మరలా అక్కడ నీళ్ళు అయిపోగానే నువ్వు సారెపతికి వెళ్ళాలి. సారెపతిలో పాపం బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి, ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఆల్రెడీ చాలా ప్లాన్డ్గా 1 సంవత్సరం, ఒక 5 సంవత్సరాలు సరిపడా మొత్తం ధాన్యం అంతా కూడా సమకూర్చుకుని పెట్టుకుంటారేమో. ఫోన్లో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే ఈ కరువు పోయేంత వరకు వాళ్ళతో పాటు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అని ఒకవేళ అనుకున్నాడేమో, చెప్పలేం. కానీ దేవుడు అలా చెప్పడు ఎప్పుడు కూడా. ఏమన్నాడంటే, నువ్వు అక్కడికి వెళితే అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు, ఆ పదం చూసినప్పుడు పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈయన సారెపతికి వెళ్ళాడు. ఇతను సారెపతికి వెళ్ళేటప్పటికీ అందుకతడు లేచి సారెపతునకు పోయి ఆ సారెపత్ అనే పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక మంచి పాయింట్ ఏంటంటే, అసలు సారెపత్ అనే ఊరు సీదోను సంబంధమైనది అయితే, సీదోను సంబంధమైన ప్రాంతం అంటే అసలు వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలు కాదు అని అంటే వాళ్ళకి యెహోవా దేవుడి గురించి తెలిసే అవకాశం లేదు. ఇశ్రాయేలు కానప్పుడు యెహోవా దేవుడి గురించి తెలియనప్పటికీ కూడా దేవుడు ఆమెను సెలెక్ట్ చేశాడు. దేవుడు ఆమెను సెలెక్ట్ చేశాడు. దేవుడు ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశాడు నా ప్రశ్న. అది ఇశ్రాయేలు ప్రాంతం కాదు, అన్యుల ప్రాంతం. అన్యుల ప్రాంతంలో ఒక విధవరాలు, ఆ విధవరాలనే దేవుడు కోరుండి ఆమెను సెలెక్ట్ చేయటంలో ఏంటి దేవుడుకున్న ఉద్దేశం ఏంటి? దీనికి సమాధానం మనకు పాత నిబంధనలో అంత స్పష్టంగా కనబడదు, కానీ క్రొత్త నిబంధనలో కనబడుతుంది. క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తారు. మళ్ళీ ఇదే సందర్భాన్ని యేసు ప్రభుల వారు క్రొత్త నిబంధనలో మళ్ళీ రీచ్ చేస్తారు. ఎక్కడ? లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు. లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలలో ఏలియా దినముల యందు, చూడండి అక్కడ, ఏలియా దినముల యందు. మనం ఎక్కడికి వెళ్ళలేదు, అదే ఏలియా గురించే మాట్లాడుతున్నాం. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము ముయ్యబడి దేశమంతటను గొప్ప కరువు. చూడండి, మామూలు కరువు కూడా కాదట. అది ఏ కరువు అని చెప్తున్నాడు యేసుప్రభుల వారు? కరువు వేరు, గొప్ప కరువు వేరు. కరువు వేరు, గొప్ప కరువు వేరు. ఎంత భయంకరమైన కరువు కాకపోతే యేసుక్రీస్తురావు దాన్ని గొప్ప కరువు అని మాట్లాడతాడు. అంటే ఎలాంటి పరిస్థితి అంటే 3 సంవత్సరాల వరకు కూడా మంచు కూడా లేదు అని అంటే, ఒక మొక్క మొలిచే పరిస్థితి లేదు, పచ్చదనం అనేది లేదు, పంటలు లేవు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు, ఈవెన్ కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. వర్షాలు పడితేనే కదండి నీళ్ళు ఉంటాయి. 3 ఏళ్ల నుంచి వర్షాలు కూడా లేకపోతే నీళ్లు కూడా లేని పరిస్థితి, భయంకరమైన కరువు ఆ ప్రాంతాలను తాండవిస్తున్న వేళ దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలీలలో, అలా అని విధవరాండ్రు అనేవారు ఇశ్రాయేలీలో ఎవరు లేరని కాదు, ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతను ఊరిలోనున్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవని యొద్దకైనను ఆయన పంపబడలేదు. ఇశ్రాయేలీలలో ఎంతో మంది ఉన్నారు విధవరాండ్రు. ఇశ్రాయేలీలలో ఎంతో మంది విధవరాండ్రు ఉన్నప్పటికీ కూడా వారిలో ఎవరి యొద్దకు పంపబడక కేవలము ఆ సీదోను ప్రాంతంలో అక్కడ ఎంతో మంది ఉన్న వాళ్ళందరిలో కూడా కాదని చెప్పి ఆవిడ యొద్దకే ఆయన పంపబడ్డాడు. అంటే అందరిలో ఈవిడ ఏదో స్పెషల్గా ఉంది. ఆవిడ ఏంటంటే ఆవిడ స్పెషల్ ఏమిటి? ఆవిడ ప్రత్యేకత అంటే అందరిలో కూడా ఈవిడ ఏదో దేవుని యొక్క మనసును చాలా ఆకర్షించింది. దేవుని మనసును ఆకర్షించింది. సంఘంలో 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. కానీ ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయినా ఏమండి ఉన్నటువంటి 200 మందిలో 1000 మందిలో ఎవరండి స్పెషల్ అంటే ఆ సేవకుడు కొంతమంది చెప్తాడు. ఎందుకంటే ఆ సేవకునికి ఎప్పుడు వాళ్ళు సపోర్ట్, దేవుని పనిలో ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు వాళ్ళు. ఏమండి వాళ్ళు లేకపోతే ఈరోజు సేవ లేదండి, ఆ లేకపోతే ఈరోజు నేను లేనండి, ఆ లేకపోతే ఈరోజు సంఘం లేదండి. వాళ్ళు స్పెషల్, వాళ్ళు అంతే. ఆ సేవకుడికి వాళ్ళు స్పెషల్. ఆ రోజు పౌలు గారే స్వయంగా మాట్లాడుతూ యెరూషలేములో సంఘం గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడు తెలుసా? యాకోబు కానీ, పేతురు కానీ, యోహాను కానీ వారు సంఘమునకు వారు స్తంభములుగా ఎంచబడిన వారు అంటాడు.
గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడినప్పుడు ఏంటి, యాకోబు, యోహాను, పేతురు అనబడిన వారట సంఘానికి ఎవరని చెప్తున్నాడు పౌలు గారు? స్తంభములు. యెరూషలేములో మొట్టమొదటి సంఘం ఆరంభమైంది చూసారా, 3,000 మందితో. ఆ తర్వాత 5,000 మంది, 8,000 మందితో యెరూషలేములో సంఘం నిలబడింది అని అంటే, ఆ 8,000 మంది సంఘం అంతా కూడా చక్కగా దేవునిలో నిలబడగలిగారంటే కారణం అక్కడ స్తంభాల్లాంటి యాకోబు గారు, పేతురు గారు, యోహాను గారు ఉండబట్టి. అది పౌలు గారు మాట్లాడుతున్నమాట. అంటే వాళ్ళు స్పెషల్ వాళ్ళు. అలానే ఇశ్రాయేలులో ఎంతమంది విధవరాండ్రున్నా, ఆ తర్వాత సీదోను ప్రాంతాల్లో ఎంతమంది విధవరాండ్రున్నా, వాళ్ళలో ఎవరిలో ఒకరి యొద్దకు పంపబడక కేవలము సారెపతు అనేటువంటి ఒక ఊరిలో ఉన్న ఈ విధవరాలి యొద్దకే పంపబడ్డాడు అని అంటే ఆయన ఈ విధవరాలు చాలా ప్రత్యేకమైనది. అంటే అన్యురాలుగా ఉంటూ కూడా దేవుణ్ణి ఆకర్షించగలిగింది అని అంటే ఆవిడ భక్తి. సహజంగా మీరు చూడండి, ఏమండి విధవరాండ్రు అంటే వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. ఒకసారి ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. విధవరాండ్రకు ఉన్న కష్టాలు ఏంటి, విధవరాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? సహజంగా భర్త ఉంటే ఆ స్త్రీ ఎలా ఉంటుందో తెలుసా? చాలా ధైర్యంగా ఉంటుంది. భర్త ఉంటే ఎలా ఉంటుంది ఆ స్త్రీ? నా పిల్లల గురించిన భయం నాకు లేదు, నా ఇంటిని గురించిన భయం లేదు నాకు, అలానే కుటుంబ పోషణ గురించినటువంటి భయం కూడా నాకేమీ లేదు. కుటుంబ భారం, పోషణ, పిల్లలు, ఇల్లు ఏమీ లేదు. ఎందుకంటే నా యజమాని ఉన్నాడు కదా, భర్త ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు భర్త లేడు. ఎలా ఉంటుంది పరిస్థితి? 1, 2 ఆవిడకే కష్టం, ఆవిడ పోషణ ఆవిడకే కష్టం. పిల్లలుంటే ఇంకా కష్టం. అయినా ఆవిడ దగ్గరికి, విధవరాల దగ్గరికి దేవుడు పంపాలనుకుంటున్నాడు అని అంటే ఈవిడలో ఏదో ఉందండి మంచి, దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక విధవరాలుగా ఉండి ఆవిడ దగ్గరే అంత మంచి ఉన్నప్పుడు మీ దగ్గర ఎంత ఉండాలి? మీరు ఇంకెంతగా ఆకర్షించాలి దేవుణ్ణి? ఆ కోణంలో మీరు ఆలోచించండి. ఒక విధవరాలుగా ఉండి దేవుని మనసును గెలుచుకోగలిగింది, ఒక విధవరాలై ఉండి దేవుని తన యొద్దకు రప్పించుకోగలిగలేంది, నీకు భర్త ఉండి పిల్లలుండి అన్నీ ఉంటే దేవుడికి నువ్వు ఇంకెంత స్పెషల్గా ఉండాలి, దేవుడికి నువ్వు ఇంకెంత దగ్గరగా ఉండాలి అన్న ఆ కోణంలో మన వాక్యాన్ని ఆలోచించాలి. ఇంకా నాకేమనిపించిందనంటే, దేవుడు ఆమెను సెలెక్ట్ చేసుకునే కారణం ఏంటి చెప్పమంటారా? ఆవిడ మనసు చూశాడు దేవుడు. ఆవిడ మనసులో దేవుడు చూసింది ఏంటంటే ఇచ్చే గుణం, పంచేటువంటి మనస్సు, ఇచ్చే మనసు, పెట్టే గుణం అంటే చూసారా, పెట్టే గుణం, పంచే గుణం. ఆ పెట్టే, ఆ పంచే, ఆ మనస్సు ఒకవేళ ఆమెకు లేకపోతే ఏలియన్ ఆవిడ దగ్గర పంపుతాడా? అది కూడా మరలా ఎప్పుడు? సమృద్ధి కాలంలో కాదు, కరువు కాలం. ఆ కరువు కూడా ఎలాంటి కరువు? అది గొప్ప కరువు. ఏంటి గొప్ప కరువు వచ్చిన వేళ అసలు అప్పుడు ఎవ్వరికి కూడా పెట్టడానికి, ఎంత పెట్టే వాళ్ళైనా, ఎంత ఇచ్చే వాళ్ళైనా, ఎంత పంచే వాళ్ళైనా వాళ్ళు చూసుకొని వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు తప్ప అసలు పొరుగు వాని కోసం ఆలోచించే అంత, ఏమంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంత మంచి కాలంలోనే మన పొరుగు వాళ్ళ కోసం ఆలోచించలేకపోతున్నామండి. పంటలు పండే కాలం, సమృద్ధి కాలం, ఉద్యోగాల కాలం, వ్యాపారాల కాలం, సంపాదించుకునే కాలం, దాచుకునే కాలం, ఈ కాలంలోనే పొరుగువాడు తిన్నాడా లేడా అని పొరుగువాడు కోసం ఆలోచించే ఓపిక, తీరిక మనకు లేకపోతే, ఒకవేళ ఇదే గొప్ప కరువు పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే ఆలోచిస్తాం. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, ఆ తర్వాత పిల్లల కోసం. అంతే తప్ప పొరుగువారి కోసం ఆలోచించే మంచి మనసు మనకు ఉంటుందా? కానీ ఇశ్రాయేలులో ఎంతమంది విధవరాండ్రున్నా, సీదోను ప్రాంతంలో ఎంతమంది విధవరాండ్రున్నా, ఆవిడ దగ్గరకు ఆ దేవుడు పంపటంలో ఉన్న ప్రధానమైన కారణం, మొట్టమొదట ఆవిడలో దేవుడు చూసింది ఏంటంటే ఆవిడకు పెట్టే గుణం ఉంది. కొంతమంది ఉంటారండి స్త్రీలు, నాకు తెలుసు, వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఉన్న దాంట్లో ఇచ్చేయాలి, పంచేయాలి, పెట్టేయాలి. ఆ మనసు కొంతమందికి ఉంటుంది. అలానే పురుషుల్లో కూడా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నది దాచుకోరండి. వచ్చిందని అంటే ఎవరికైనా ఇచ్చేద్దాం, ఎవరికైనా పెట్టేద్దాం, ఎవరికైనా పంచేద్దాం. అంటే ఆ పెట్టే ఆ మంచి మనసు ఉంది చూసారా, అది
అది ఈవిడలో దేవుడు కనిపించింది. విధవరాండ్ర అనగానే చిన్న చూపు చూస్తుంది సమాజం. అదే సమాజం అంతా చండాలమైనటువంటి ఒక సాంప్రదాయం మనకు వచ్చేస్తుంది కదా కంటిన్యూగా. కానీ నిజంగా విధవరాండ్ర విషయంలోనంటే బైబిలు చాలా అంటే చాలా ఏమంటారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం చాలా గొప్ప గౌరవం ఇచ్చింది. దేవుడు చాలా గౌరవంగా వారిని చూడాలి అని చెప్పాడు. వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా బాధ పెట్టకూడదని చెప్పాడు. ఈరోజు చూడండి సమాజంలో విధవరాలు ఏమండి ఎదురొచ్చినా కానీ, విధవరాలు ఏమంటారు ఏదన్నా శుభకార్యాలకు కానీ పిలవాలన్నా కానీ ఎదురొచ్చినా కానీ అసలు ఎంత అసహించుకుంటారో, ఎలా చూస్తారో, ఎలా మాట్లాడతారో ఈ సమాజం మనకు తెలియంది కాదు కదా. కానీ దేవుడు బైబిల్లో విధవరాండ్ర విషయంలో విధవరాండ్ర పక్షాన దేవుడు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట. ఇప్పుడు చట్టాన్ని ఇచ్చినప్పుడు ఏమన్నాడు ఒక్కసారి చూస్తారా మీరు? ఆ నిర్గమాకాండం 22వ అధ్యాయంలో, నిర్గమాకాండం 22వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను, ఆ పదం చూడండి అక్కడ, విధవరాలినైనను అన్నాడు చూడండి అక్కడ. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను అంటే తల్లి తండ్రి లేని, ఏ దిక్కు లేని ఆ పిల్లలు, అనాథ పిల్లలనైనను అని అర్థం. ఆ విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు అన్నాడండి. అబ్బబ్బబ్బ, బాధ పెట్టకండిరా అన్నాడు బైబిల్. అస్సలు బాధ పెట్టకూడదు. వాళ్ళు సంతోషపెట్టండి. నీకు సంతోషపెట్టడం చేత కాకపోతే సైలెంట్గా ఉండు. కానీ బాధ పెట్టే హక్కు, బాధ పెట్టే అధికారం మాత్రం దేవుడు నీకు ఇవ్వలేదు. బాధ పెడుతున్నారండి. ఎవడు ఇంకా ఎంత బాధలు ఉంటుంది సమాజంలో. భర్త చనిపోయాడు, వయసులోనే భర్త చనిపోతాడు, ఏదో చిన్న బిడ్డ ఇంట్లో ఉంటుంటుంది. ఎవరిని ఇంట్లో ఏదో పని అవసరమైంది, ఎవరినో ఎవరిని పురుషుని పిలిపించేసుకున్నాడు, ఆ ఎవరిని పాపం పని చేయించుకుంది, వెళ్ళిపోతుంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి చూసారా? ఏంట్రా వాడెళ్ళి వస్తున్నాడు ఏంటి, ఏంట్రా వాడెళ్ళాడేంటి, ఎందుకు వెళ్తుంది? ఏమండి ఎలా చూస్తారో తెలుసా అండి? కాకులండి, పొడుచుకొని చంపేస్తారండి మాటలతో, చూపులతో. ఎంత బాధగా ఉంటుంది, అది ఎంత అవమానంగా ఉంటుంది. ఇక్కడ అందుకే దేవుడు చాలా కఠినంగా, ఇవన్నీ ఆయనకు తెలుసండి. తండ్రి అండి ఆయన, ఆత్మల తండ్రి, భవిష్యత్తు ఎరిగిన వాడు దేవుడు. ఎప్పుడో క్రీస్తుకు ముందు 1500 3500 సంవత్సరాల క్రితం దేవుడిచ్చినటువంటి, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం అనే ఈ చట్టములో, ఈ లాలో మీ మధ్య విధవరాలు ఉంటారు, కానీ మీ మధ్య ఉన్న విధవరాలను ఎవ్వడు కూడా బాధ పెట్టకూడదురా అన్నాడు. అనాథ దిక్కులేని పిల్లలు ఉంటారు, వారిని కూడా మీరు బాధ పెట్టకూడదు అన్నాడు. మీ చూపులతో, చేతలతో, మాటలతో మీరు కానీ ఎవరైనా కానీ వారిని బాధ పెట్టినట్టుగా, ఆ బాధపడిన వాళ్ళు నాకు కానీ మొరపెట్టారా తండ్రి అని వాళ్ళు కానీ నీ పేరు చెప్పారంటే నువ్వు చస్తావురా అన్నాడు దేవుడు. అంత పవర్ ఇచ్చాడు వాళ్ళకు. నువ్వు చస్తావు. ఆ మాట అక్కడ అలానే ఉందండి. నేను కఠినంగా చెప్తున్న మాట కదా, కోపంతో చెప్తున్న మాట కదా. అక్కడ దేవుడు ఏమన్నాడు చూస్తారు అక్కడ 22వ వచనంలో, 23వ వచనంలో, వారు కానీ నీ చేత ఏ విధముగానైనా, చూడండి, వారు నీ చేత ఏ విధముగానైనను అన్నాడు ఆ పదం. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు గాని మొర్ర పెట్టారా, నిశ్చయముగా నేను వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను, మీ భార్యల విధవరాండ్రైపోతారా. బా, దేవుడండి, ఎంత పవర్ఫుల్ మాటలండి ఇవి, ఎంత కఠినమైన మాటలు చూడండి. ఇది బైబిల్ అండి. ఏ గ్రంథం చెప్పిందండి? ఎవడు చెప్పాడండి ఇలా? నిజంగా కొన్ని సందర్భాల నుండి పక్కనే ఉంటారు, ఏదో ఇంటికి వస్తారు, ఏదో శుభకార్యం చెప్పడానికి, కార్డు ఇవ్వడానికి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఇవ్వరండి, వాళ్ళకి ఇవ్వక వేరే వాళ్ళకి ఇస్తారు. అప్పుడు మనసు ఎంత నొచ్చుకుంటుందండి పాపం. పక్కన ఎంత బాధపడతారు మనసులో.
వాళ్ళు కానీ నీ వలన బాధపడి ఒక్కసారి నాకు నీ పేరు చెప్పారంటే నువ్వు ఉండవురా అన్నాడు. అంతే మన భాషలో చెప్పాలంటే. వాళ్ళు కానీ నీ వలన ఏదో ఒక విధంగా బాధపడి నీ పేరు కానీ చెప్పారా నువ్వు ఉండవు. నీ భార్య నెక్స్ట్ నీ భార్య విధవరాలు అయిపోద్ది, నీ ఇష్టం. ఇప్పుడు దీన్ని బట్టి మనం విధవరాండ్ర విషయంలోనండి ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని ఎంత ప్రేమించాలి. ఏదన్నా ఉంటే ముందు వాళ్ళకే చెప్పాలి. ఏదైనా శుభకార్యం ముందు వాళ్ళతోనే చేయించండి. దేవుడు నిజంగా మీ విషయంలో ఆనందపడతాడు ఆయన. ఆ రోజు ఎందుకు సారెపతిలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి దేవుడు పంపించేశాడు అన్నప్పుడు ఆవిడలో దేవుడు చూసినటువంటి గొప్ప గుణం ఏంటంటే మంచి మనసు. ఏంటి ఆ మంచి మనసు అంటే పెట్టే మనసు, ఇచ్చే మనసు. ఒక మార్కు సువార్త 12వ అధ్యాయంలో కూడా ఒక బీద విధవరాలు అని చెప్తాడు చూసారా. ఒక బీద విధవరాల గురించి మనం చదువుకుంటాం 12వ అధ్యాయంలో. అందరు తీసుకెళ్ళిపోయి కానుకలు వేస్తున్నారట. అవునా? అందరు తీసుకెళ్ళిపోయి కానుకలు వేస్తున్నారు అక్కడ. ఆ యేసుక్రీస్తుల వారి శిష్యులు అందరూ చూస్తున్నారు అక్కడ. అందరు మూటలతో వేస్తున్నారు. ఇప్పుడు 2 కాసులు అందులో వేసింది. అప్పుడు ఆయన అన్నాడు, మీరు చూసారు కదా, ఎవరికి వేశారు మీరు చెప్పండి అన్నప్పుడు, ప్రభా వాళ్ళు చూసావా మూటల కొద్ది వేశారు ప్రభా. వాళ్ళే నో, వాళ్ళు కాదు, ఈవిడే అందరికంటే ఎక్కువ. అదే ప్రభు 2 కాసులే కదా ఆవిడ వేసింది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఆ 2 కాసులే ఆవిడ జీవితం. మిగతా వాళ్ళు 100 ఉంటే 10 రూపాయలు ఇచ్చారు, దశం భాగం. 1000 ఉంటే 100 రూపాయలు ఇచ్చారు. కానీ ఆవిడ దగ్గర ఉన్న 2 కాసులు, ఆ 2 కాసులు వేసేసింది. అంటే తన దగ్గర ఉన్నదంతా వేసేసింది, జీవనమంతా వేసింది. ఉన్నదంతా వేసిన బీద విధవరాలు గొప్పదా, ఉన్నదంతా దాచుకొని 10 రూపాయలు ఇచ్చిన వీళ్ళు గొప్ప వాళ్ళు? నువ్వు చెప్పండి ఇప్పుడు. అనగానే సైలెంట్ అయిపోయారు. బీద విధవరాలు, అసలే బీదది, మళ్ళీ అసలే భర్త లేడు. ఇప్పుడు మరలా మనం సారెపతి విధవరాల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, చూద్దాం. అక్కడికి వెళ్ళేటప్పటికీ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయములో ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు అండి నిజంగా 10వ వచనం నుంచి చదువుతుంటే, అందుకు అతడు లేచి సారెపతు పట్టణమ్మ గవిని వద్దకు రాగా ఒక విధవరాలు వచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచాడు. పిలవగానే, అమ్మా త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకురా అని ఆమెను వేడుకున్నాడట. ఆమె వెళ్ళింది, నీళ్లు తీసుకొని రాబోతుంటే మరలా పిలిచాడు. మరలా పిలిచి నీళ్ళు తీసుకొని రాబోతుంటే మరలా పిలిచి అంటున్నాడు, నాకొక రొట్టె ముక్కను కూడా నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఏ కాలం అది? ఎలాంటి కరువు? గొప్ప కరువు వచ్చిన కాలం. నీళ్ళు ఇవ్వడమే ఎక్కువ. 3 సంవత్సరాలు అయిపోయింది, మంచు లేక వర్షం లేక, నీళ్ళకే కష్టం. అలాంటిది నీళ్ళు అడిగితే సరే అని చెప్పి నీళ్లు తీసుకోవడానికి వెళ్ళిపోతుంటే, పనిలో పనమ్మా వచ్చినప్పుడు ఒక రొట్టె కూడా చేసుకొని రామ్మా అని ఏలే గారి ఆర్డర్ వేసేసారు. ఏలే గారు ఆర్డర్ అయ్యగానే ఆవిడ ఏమన్నది చూద్దామా? ఆవిడ ఇచ్చిన రిప్లై. నెక్స్ట్ ఆవిడ ఏమంటుందట అప్పుడు ఆమె అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అనంటే యెహోవా దేవుడి గురించి ఆవిడ కూడా తెలుసు. నీ దేవుడైన యెహోవా జీవము తోడు. తొట్టిలో, ఇప్పుడు ఇంట్లో అయ్యా ఒక తొట్టి ఉంది, ఆ తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని. అంటే ఇప్పుడు ఈ ఉన్న పొజిషన్ మనకు అర్థమైపోయింది చూసారా? ఎవడకున్న పొజిషన్ ఏంటంటే కొంచెం పిండి, పట్టెడు పిండి అన్నాడు. అంతే, కేవలం ఏంటంటే చెప్పింది కదా చివరికి ఏంటంటే, అయ్యా ఇది లాస్ట్ మీల్, మాకు ఈరోజు చివరి భోజనం, ఇక ఈ రొట్టె తింటే ఇక మాకు తినడానికి ఇంకేమీ లేదు, ఇక చావు కోసం ఈ రోజులు లెక్క పెట్టుకోవటం. లాస్ట్ భోజనం, చివరి భోజనం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ పరిస్థితుల్లో మీరున్నారు, నేనున్నాను, ఏం చేస్తాం? సారెపతు విధవరాలున్న పొజిషన్లో మీరున్నట్టు మీరు ఊహించుకోండి. అయ్యా ఉన్నటువంటి కొంచెము చివరగా నేను నా బిడ్డనగానేనండి, ఎంత పెద్దోడు అని మీరు అనుకోకండి, చిన్నోడేనండి వాడు. ఎందుకంటే ఒక పెద్దోడు అనుకుంటే వాస్తవానికి తల్లి ఎక్కడుండి వీడు రావాలి కట్టెలు ఏరుకోవడానికి. పెద్దోడైతే
తల్లి ఆనే పంపించేది కట్టెల కోసం. లేకుండా బిడ్డను ఇంటి దగ్గర వదిలిపెట్టి ఈవిడే వచ్చేసింది, ఒక్కతే వచ్చేసిందని అంటే ఆ బిడ్డ కూడా చంటి బిడ్డ అయి ఉంటాడు. అందుకే ఆ బిడ్డను ఎవరికి అప్పచెప్పిందో లేకపోతే ఇంట్లో వదిలేసిందో ఈ తల్లి మాత్రమే వచ్చేసింది. అయ్యా, నేను నా చంటి బిడ్డ, మేమిద్దరము ఇక చివరిసారిగా ఇది తినేసి నేను చచ్చిపోవాలి. అలాంటి టిపికల్ కండిషన్, అలాంటి కండిషన్లో ఏమండి మీరు ఎలా ఉంటారు, మీ మనసులు ఎలా ఉంటాయి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేనేమి అడగను. మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు చేయగలరా, ఇవ్వగలరా దేవుడి కోసం? మనమండి ఎన్ని మాటలు మనం వింటున్నామో, ఎన్ని ప్రసంగాలు వింటున్నామో కానీ కొన్ని సందర్భాలలో ఏ మాత్రం కూడా మీ మీద ప్రభావం చూపించలేకపోతున్నాయని తల కుట్టుకునే పరిస్థితి అండి. కొంతమందిని చూస్తున్నప్పుడు అసలు మీ మీద ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాయి. ఇటు ఎన్ని మాటలు వింటారు, ఎన్ని ప్రసంగాలు వింటున్నారు. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఇతర రాష్ట్రాలలో, దేశాలలో ఉన్న వాళ్ళు ప్రభావితం అవుతున్నారు తప్ప ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్న వాళ్ళు ప్రభావితం కాలేకపోతున్నారు అని అంటే అర్థం కావడం లేదు. ఏదైనా ఒక దైవ కార్యాన్ని మనం పెట్టుకున్నాము అని అంటే, ఇలాంటి పొజిషన్లో ఉన్నారు అని అంటేనే ఎంతగా ఉంటే, ఏదైనా ఒక దైవ కార్యక్రమానికి కానీ ఏదైనా మనం చేద్దాము, స్పందించండి అన్నప్పుడు ఏమండి అసలు ఎవరు మాట్లాడరండి. ఏం లేక మాట్లాడరా, ఉండి మాట్లాడరా, మనం ఎందుకు ఇవ్వాలనుకుంటారా, ఏంటో అసలు అర్థం కాదు. నెలనెలా మన కార్యక్రమాలు ఏంటో మనకు తెలుసు. దేవుడికి మాట ఇచ్చిన సంగతి మనకు తెలుసు. అలానే కరువు కాదు, గొప్ప కరువు కాదు. అది ఇప్పుడు మనం ఇచ్చే 1000 రూపాయలు ఇవ్వకపోతే ఇక మనకు జీవితంలో ఇంక 1000 రూపాయలు తప్ప ఇంక ఏమి లేవనడానికి కాదు. అయినా ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి, ఒక 500 రూపాయలు దేవుని కార్యక్రమాల కోసం, నా కోసం దేవుని కార్యక్రమాల కోసం ఇవ్వడానికి మనసు ఒప్పుకోవటం లేదు అని అంటే ఏది నీ భక్తి, ఎక్కడ నీ భక్తి? ఏమండి, దేవుడు ఫస్ట్, మిగతావి నెక్స్ట్. ఇక్కడ ఈవిడ సారెపతు విధవరాలు, మళ్ళీ చెప్తున్నాను, సారెపతు విధవరాలు. ఇంకొక విషయం కూడా ఏంటంటేనండి, అసలు సారెపతు విధవరాలకండి యేసుక్రీస్తు గురించి కానీ, అపోస్తల గురించి కానీ, క్రొత్త నిబంధన కానీ ఇవి ఆవిడకి ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత చూద్దాం, తర్వాత చెప్తాను. ఈ మాట చెప్పిన తర్వాత ఆవిడ ఏమన్నదో చూద్దామా? అప్పుడు ఏలియా గారు ఏమన్నారో చూద్దాం. ఎన్నో వచ్చిన ఏలియా గారు 13 వచ్చిన. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయుము. నువ్వు భయపడకు, నువ్వు చెప్పినట్లుగా చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అన్నాడు. ఎలా నమ్మాలండి? అసలు నువ్వెవరు? ఆవిడ ప్రశ్నించారు కదా, అసలు నువ్వెవరు? నువ్వు రాగా నీకు నీళ్ళు ఇవ్వడం ఎక్కువ, మరలా రొట్టె తీసుకురమ్మంటున్నావు, నాకున్న పొజిషన్ కూడా చెప్పేశాను నేను అని ఎన్ని ప్రశ్నలు అడగాల ఆయన? అందులో నేను ఒకవేళ నేను ప్రవక్తనని చెప్పుకున్నాడేమో. అవును, నువ్వు ప్రవక్తవైతే నువ్వు నిజమైన ప్రవక్త అన్న గ్యారంటీ ఉంది. బోలంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఆ అబద్ధ ప్రవక్తలు నువ్వు ఒక అబద్ధ ప్రవక్త అయి ఉండొచ్చు కదా. ఉన్న రొట్టె నీకు చేసిస్తే ఒక 4 రోజులు బతకాల్సిన వాళ్ళం ఈరోజు చచ్చిపోతాం కదా. ఎన్ని ఆలోచించుకోవాలి ఆవిడ, ఎన్ని ప్రశ్నలు మొదలో మెదులుతుంటాయి. కానీ ప్రవక్తగా దేవుడి మాటకు లోబడ్డాడు, విధవరాలు ప్రవక్త మాటకు లోబడిపోయింది. బాగా ఆ సీక్వెన్స్ మీకు అర్థం కావాలి. దేవుడి మాటకు ప్రవక్త విధేయత చూపించాడు, ప్రవక్త మాటకు విధవరాలు విధేయత చూపిస్తుంది అక్కడ. ఆ తర్వాత చెప్తున్నాడు ఆయన, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పగానే వెళ్ళిపోయి చేయాలా? ఇంతకుముందు గతంలో ఏమైనా జరిగినాయి అలాంటివి? ఆమెను చూసిందా? మరి ఎలా నమ్మాలి? ఏమో, నీ ఆకలి కోసం, నీ అవసరం కోసం చెప్తున్నావేమో ఈ మాట. ముందు మళ్ళీ చూసావా, ముందు మీరు దీన్ని దాకా తీసుకురమ్మలేదు, ముందు నాకు చేసుకోండి రా అని చెప్తున్నాడు ఆయన. ముందు నువ్వు చేసిన తర్వాత, నీకు పెట్టిన తర్వాత అయిపోయింది అనుకో, పరిస్థితి ఏంటి? అంతకుముందు అద్భుతాలు జరిగినట్టుగా ఏమి తెలియదు కదా ఆవిడకు. మనకంటే 66 పుస్తకాలు బోర్డు సాక్ష్యాలు ఉన్నాయి మనకు. అయినా మనం నమ్మం. అయినా మనం నమ్ముతావా? అయినా మనకు విశ్వాసం ఉందా? లేదు. మరి ఏ విధమైన సాక్ష్యాధారాలు లేకుండా, అంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా ఇప్పుడు జరుగుతుందన్న నమ్మకం ఏంటి ఆవిడకు? అందుకే మీకు అర్థం కాదు. ఇశ్రాయేలులో ఎంతోమంది విధవరాలు ఉండినా, ఆ సీదోను ప్రాంతంలో ఎంతోమంది విధవరాలు ఉండినను, ఆ సారెపతులో ఉన్న విధవరాలు యొద్దకే దేవుడు ఏలియాని ఎందుకు పంపించాడో తెలుసా? స్పెషల్ ఆవిడ.
ఆవిడ ప్రత్యేకమైనది. ఎందులో ప్రత్యేకమైనదా? మంచి మనస్సు పెట్టే గుణం, ఇచ్చే గుణం. 2, ప్రవక్త మాటకు విధేయత చూపించే గుణం. ప్రవక్తను చేర్చుకుందండి. యాక్చువల్గా ఒక ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడని యేసుప్రభు క్రొత్త నిబంధనలో చెప్పాడు తప్ప అది పాత నిబంధనలు లేదు. ఆ మాట అయినా చేర్చుకుంది. అప్పుడు మీకు తెలుసు కదండి. ఇప్పుడు ఈ రోజు అంటే నిజంగా చెప్తున్నాను కదా, మీరు మమ్మల్ని చేర్చుకుంటున్నారు, మాకు భోజనం పెడుతున్నారు, మాకు నీళ్ళు ఇస్తున్నారు, మా ఖర్చుల కోసం మీరు సహాయం చేస్తున్నారు అని అంటే దీనంతటి కారణం ఏంటంటే ఒక మాట చెప్తారు, ఏంటంటే అన్నయ్య మీకు చేస్తే మేము ఎవరు చేసినట్టు అని మీరు చెప్తారు. నిజమే. మరి ఆవిడకి తెలియదు కదా. ఇప్పుడు మీరు చేస్తున్నారు అంటే ఊరకనే చేయట్లేదు, అక్కడ ఆ మాట ఉంది కాబట్టి చేస్తున్నారు. కానీ ఆ మాట లేకపోతే ఆ ఒక్క మాట తీసేసాడు అనుకో దేవుడు, మమ్మల్ని పట్టించుకుంటారా? ఎవరైనా మాకు నీళ్ళు ఇస్తారా, టీ ఇస్తారా, భోజనం పెడతారా? చేయరు కదా. ఆ మాటలు ఉన్నాయి కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అంటాడండి ప్రభు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. మత్తయి సువార్త 10:40లో, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. విజయం ఏందనంటే యేసుప్రభు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు యేసుప్రభు. అప్పటికి సారెపతి విధవరాలకి తెలియదు కదా ఆ మాట. ఇది క్రొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పిన మాట. ఈ మాట ఆవిడకేం తెలియదు. ఈ మాటలు ఏమీ తెలియకముందు, యేసు రాకముందే ఆవిడ ప్రవక్తను చేర్చుకుంది. అంటే ప్రవక్త మాటకు ఆవిడ చూపించిన విధేయత చూపించింది. చూద్దాం తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందట? 15 వచనంలో, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అది ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. అసలు యాక్చువల్గా ముందు చెప్పిన మాట ఏంటంటే నేను నా బిడ్డ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఆమెయు ఆమె ఇంటి వారును అన్నాడు. ఏంటి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేసారు? చుట్టాలు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేసారండి? ఉంది ఆ ఒక్క రోజుకి, ఆ ఒక్క పూటకు రొట్టె చేసుకుంటే ఏమంటే కొడుకు తిని చచ్చిపోవాలి. వాళ్ళిద్దరికి సరిపోనుంది. కానీ ఒక ప్రవక్త వచ్చాడట, ప్రవక్తకు ఈవిడ ఆతిథ్యం ఇచ్చిందట, ఆయనేమో వరం ఇచ్చాడట. ఈలోపు అసలు అందులో ఎంత చేసిన పిండి అయిపోవటం లేదట, నూనె కూడా అయిపోవటం లేదట. పదని మనం కూడా దాచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని పాప ఆ విధవరాలకి ఇరుగు పొరుగు చుట్టం ఎవరు ఉంటారు కదా బంధువులు, వాళ్ళందరూ వచ్చేసి ఇంటి మీద పడిపోయారనమాట. అందుకే అనేక దినములు ఆమె ఇంటి వారు అన్న ఆ మాట చూడండి అక్కడ, అందుకే అక్కడ ఉపయోగించబడిందంటే వాళ్ళందరూ వచ్చేసారటండి. నిజంగా ఈ సందర్భం చదివినప్పుడు నాకేమనిపించిందని అంటే, అలాంటి భయంకరమైన కష్టకాలంలో కూడా కరువు ఉన్నంత వరకు దచ్చగా బతికేసిందండి. ఎవరు? సారెపతు విధవరాలు. అనేక మందికి ఆవిడే ఆశ్రయం అయిపోయిందండి. కారణం ఆవిడ చేసిన పని ఒకటే, ప్రవక్త చెప్పిన మాటకు ఆవిడ అన్ని విషయాలలో విధేయత చూపింది. ఈ మాట ఈ సందర్భం చదువుతున్నప్పుడు నిజంగా మీరు ఒక్కసారి ఏమన్నా కరోనా ఆ కాలాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, లోకమంతా చాలా భయంతో, ఆందోళనతో, లాక్డౌన్తో అన్నీ మూసేసుకొని, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, కూలి పనులు లేక, చాలామంది తినడానికి తిండి లేక, ఎక్కడ వాళ్ళు అక్కడ చాలా నానా ఇబ్బందులు, నానా అవస్థలు పడిపోయారు. కానీ దేవుడు ఎలా పోషించాడో మిమ్మల్ని కూడా దేవుడు ఎలా పోషించాడు. ఒక్కసారి ఆ కరోనా కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడప్పుడు అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే కరోనాకు ముందు కాలంలో కంటే, కరోనా తర్వాత కాలంలో కంటే, కరోనా కాలంలోనే మంచి భోజనం చేసామనిపించిద్దండి. అవును కదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అండ్ భోజనానికి లేక అంత ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు ఉన్నారండి ఆ సమయంలో? ఒక తమ్ముడు సేవకుడు భద్రాచలం నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న అసలు ఆ కరోనా కాలం ఎలా గడిచిపోయింది ఏమో తెలియదన్న. మంచి భోజనం, 3 పూటలు భోజనం, మంచి పౌష్టికమైన ఆహారం ఎలానో వచ్చిందో, అసలు ఆ దినాలు ఎలా గడిచిపోయావో తెలియట్లేదు. ఎందుకంటే ఆయన మాటకు విధేయత చూపితే అలా ఉంటుందని చెప్పడానికి. నిజంగా ఈ విధవరాలు చాలా గొప్పదండి, సారెపతు విధవరాలు.
అప్పుడప్పుడు మన సంఘంలో కూడా మేమేమో యాక్చువల్‌గా నేను ఆలోచిస్తున్నానంటే మన సంఘంలో విధవరాలు ఉన్నారు. వాళ్ళ కోసం ఆలోచించాలి. వాళ్ళకి కూడా నెల నెల ఎంతో కొంత సహాయం చేయాలని చాలా కాలంగా ఆలోచన ఉంది. కొంతమందితో కలిసి చేద్దామని కూడా ఒక నిర్ణయానికొచ్చేసాం. కానీ ఎవరికైతే మేము చేద్దాం అనుకున్నామోనండి, వాళ్ళే తిరిగి మళ్ళీ మాకు చేయటము, మళ్ళా దేవుని కార్యక్రమాల కోసం అందరికంటే వాళ్ళే ముందివ్వటం చూస్తుంటే, చాలా ఆశ్చర్యం వేస్తుంటది వాళ్ళని చూస్తుంటే నాకు. అందులోనండి ముఖ్యంగా లాక్‌డౌన్ అలా స్టార్ట్ అయిందో లేదో మొట్టమొదట ఏమండి జూపల్లి నుంచి వస్తది అక్క ఉప్పమ్మక్క. రూ. 5,000 పంపించి లాక్‌డౌన్ అప్పుడే స్టార్ట్ అంతే. రూ. 5,000 పంపించేసరికి నేను షాక్ అయిపోయాను. అదేంటి ఈ పరిస్థితుల్లో ఆవిడే విధవరాలు, పనులేమీ ఉండవు, కూతురు, కష్టం అవన్నీ తెలుసు. అయినా రూ. 5,000 పంపించేసావు ఏంటక్క వద్దక్క అని చెప్పిన మళ్ళీ లేదు తమ్ముడు నేను పనికెళ్తాను. నాకు ఏదో రకంగా దేవుడు నాకు చేస్తాడు. ఆ పల్లెటూరు కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు. నువ్వు ఉంచేసుకో నీకు మీటింగ్స్ లేవు కదా. నాకు అది ఎప్పుడు ఎందుకంటే అదొక రకమైనటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ నాకది. మర్చిపోలేకపోయాను. ఆ తర్వాత చెల్లి తెల్లారిపల్లి నుంచి లక్ష్మి వస్తుంటది. అబ్బబ్బబ్బ! ఎన్ని సార్లండి సెమినార్ కోసం ఉంచండి అన్నయ్య, సంఘ కార్యక్రమాల కోసం ఉంచండి, మీకోసం ఉంచుకోండి, నా కోసం అని వాడుకోమని చెప్పి ఇస్తుంటది. సంఘ కార్యక్రమాల కోసం వాడమని ఇస్తుంటది. ఆ తర్వాత సెమినార్ కోసం వాడమని ఇస్తుంటది. పాపం తనకు కూడా భర్త లేడు. విధవరాలు. వీళ్ళ గురించి వీళ్ళకేదో చేయాలని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. కానీ వాళ్ళే తీసుకొచ్చేసి దేవుని పని కోసం ఇస్తున్న విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటదండి. ఎందుకంటే ఆ మనసు ఉండాలి మనకు ముందు. ఎందుకంటే ఫస్ట్ దేవుడు సారెపతు విధవరాలు మొట్టమొదట తన మనసులో దేవునికి చోటిచ్చింది. అది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి చోటిచ్చింది తన మనసులో. ముందు దేవుడు తర్వాత ఇంకెవరైనా. అందుకే అలాంటి భయంకరమైనటువంటి ఆ గొప్ప కరువు కాలంలో కూడా దేవుడు తన కుమారుణ్ణి తనతో పాటు మరికొంతమందిని దేవుడు చల్లగా కాపాడుకుంటూ ఆ కరువు కాలం నుంచి గట్టెక్కించాడు అంటే కారణం ఆవిడలో ఉన్న మంచి మనసు, ఆవిడ ప్రవక్త మాటకు చూపించిన విధేయత. ఒకవేళ ప్రవక్త చెప్పగానే ప్రవక్త మాట నమ్మక వెళ్ళిపోయి వండుకొని తినేసింది అనుకోండి, ఇక అదే వాళ్ళకి ఆఖరి భోజనం అయిపోయేది. ఆవిడ కోసం ఈరోజు మనలా చెప్పుకోవడానికి అవకాశమే ఉండకపోయేది. ఆవిడ మనకు నేర్పించే పాఠం ఇదే. కష్టకాలాలు వస్తాయి. అలాంటి సమయంలో చాలా భయంకరమైన కష్టం ఏంటంటే ఇక చావు తప్ప ఇది తిని చచ్చిపోవాలి అంటే అలాంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితాలలో ఏవి వచ్చినా కానీ దేవుని మాటను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు దాటకండి. దేవుని జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాటకు విధేయత చూపించండి. దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుడిని మిమ్మల్ని వాడుకుంటాడు. అనేక మందికి మాదిరిగా నిలబెడతాడు. అదేనండి ఆవిడ జీవితం మనకు నేర్పించేది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె చూపించిన విధేయత, అదే చెప్తా, విధేయత చూపించిన దేవుడి మాటకు తొందరపడకండి. మనం ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని మాటకు మీరు కానీ విధేయత చూపగలిగితే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని నిలబెడతాడు. దేవుడి మాటకు విధేయత చూపించండి. ఎందుకంటే పుచ్చుకోవటం కంటే ఏది ధన్యం అని మనకు తెలుసు? ఇవ్వటం. పౌలుగా చెప్తారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఏం ధన్యం అండి అనకండి. మీరు ఇవ్వటం ప్రారంభించండి. ఇవ్వటం మీరు ఏమండి మీరు ఇవ్వండి. ఈ నెలలోనండి సెప్టెంబర్ మాసంలో ఎన్ని వేల రూపాయలు ఎంతమందికి నా చేతులతో చేశానో నాకు తెలుసు. ఇప్పుడు దగ్గరగా 1,00,000 రూపాయల వరకు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఎందుకు చేశానో చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో చెప్పడం కూడా ఏమవుతుంటుందని మనకు శ్రమగా మారిపోతుంటుంది. ఎందుకంటే అవసరం ఉన్నవాడు లేనివాడు కూడా అడిగేస్తుంటారు. ఇంకొక రకంగా ఈయన చేస్తున్నాడని ఈ రకంగా ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది లేకుండా పోరు వాళ్ళు. ఇవన్నీ ఉంటాయి. అందుకు చెప్పడానికి ఇష్టపడట్లేదు. కానీ పొందుకున్న వాళ్ళకి తెలుసు. ఒకటే, మనం ఇవ్వడానికి అలవాటు పడితే చాలు, దేవుడు మనకి ఇస్తాడు. అది గుర్తుపెట్టుకుని మనం ఇవ్వడానికి అలవాటు పడితే చాలు. మనం బెగపెట్టుకున్నాము అని అంటే చాలండి. ఇక నీకు జీవితం అంతటితో క్లోజ్. ఇంకేం ఉండదు మనకు.
అలా అని ఆవిడ దగ్గర ఏముంది ఇవ్వడానికి? మీకు అర్థమైందా? నా దగ్గర ఏముందని మీరు అనకండి. ఆవిడ దగ్గర ఏముంది? తింటే ఇంకేమి, అది పరిస్థితి. అలాంటి పొజిషన్లో కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చిందా? అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మాకు ఏమీ లేదని మనం ఎప్పుడు మనకు ఉండవండి. మళ్ళీ చెప్తున్నాను, ఏమీ లేదు అని అంటున్న వాళ్ళకి ఎప్పటికీ ఏముండదు. అందుకే అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి పాఠం. ఒరే నాయన, నాకంటే ఎక్కువ మీకు, నేను ఈ పూటకు తింటే నెక్స్ట్ నాకు లేదు, చావు తప్ప ఏమీ లేదు. అలాంటి పొజిషన్లో కూడా నేను ప్రవక్త మాట నమ్మానా? దేవుడి మాట నమ్మాను. అలాంటి సమయంలో కొన్ని సహాయం చేశాను. బీద విధవరాలు, ఏమీ లేదు, ఇంకా వేస్తే ఇంకేమీ లేదు కానుక పెట్టిలో, అదే లాస్ట్. అయినా ఆవిడ చరిత్రలో నిలిచిపోయింది. మనం కూడా అంతే. మనం ఎప్పుడు కూడా ఎవడ లేదు, ఏముంది నాకు, ఏం చెయ్యాలి, ఏది వద్దు, మనకు అసలు ఆలోచనే ఉండకూడదు. దేవుడి కోసం అనుకోవాలి, చేస్తూనే ఉండాలి. సహాయం నాకు ఇవ్వమని చెప్పడం లేదు. దేవుడి పనుల కోసం, దేవుడి కార్యక్రమాల కోసం, ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ కోసం మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. అందుకే పుచ్చుకోవటం కంటే ఇవ్వటం మంచిది. అలాంటి వాళ్ళుగా మనం అందరము ఉండాలి అని కోరుకుంటూ, ఈరోజు సారెపతి విధవరాలు మంచి విషయాన్ని మనం నేర్పించింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి మీ జ్ఞానాన్ని పంచుకోవడానికి మీరు చూపించిన, మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ముఖ్యంగా ఇంత మంచి సంగతులు మీ పిల్లల మధ్యలోనికి లేదా మీ పిల్లల హృదయాలలోనికి నాయన పంపగలిగాం. ఏ మాట నిష్ప్రయోజనమకపోక అది ప్రతి మాట వింటున్న మీ పిల్ల హృదయాలలో పదిలపరచబడి పరివర్తనకు నాయన నాంది అవుటకు సహాయం చేయమని కోరుతూ, సంఘము ద్వారా జరుగుతున్న నానా విధములైనటువంటి కార్యక్రమాల విషయంలో తండ్రిగా మీ పాదాల చెంత మొరపెడుతున్న జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కార్యక్రమం మీ మహిమ కోసమే చేస్తున్నాం తప్ప మా గొప్పతనం కోసం కాదు. అన్నీ మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ, సంఘములో అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక సమస్యలతో బాధపడుతున్న మీ బిడ్డలను కూడా మీరు దీవించింది. వారిని కూడా నాయన మాతో కలిసి ఈ సహవాసములో పాలు పంచుకునే విధంగా చేయమని వేడుకుంటూ, ఈ నెలలో తలపెట్టిన సెమినార్, వచ్చే నెలలో తలపెట్టిన 5 రోజుల సదస్సును మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.